తెరవాల నుంచి తుపాకులతో బెదిరించి ఈ వార్తలు ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. మరోవైపున 10,000 క్యాన్సర్ పరీక్ష 1000 రూపాయలకే. వైద్య పరీక్ష రంగంలోకి రిలయన్స్ జినోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు. రక్తం, లాలాజలం, టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 30% మందికి వ్యాధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణా పరివాహకమే అంటూ విభజన చట్టమే స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్పై తెలంగాణ వాదన అర్ధరహితం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి సీనియర్ న్యాయవాది గుప్తా వాదనలు. తదుపరి విచారణ జనవరికి వాయిదా. కృష్ణానది పరివాహక ప్రాంతం దాని ఆవల ప్రాంతం అంటే తెలంగాణ చేస్తున్న వాదన అర్ధరహితమైన ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తే కృష్ణా బేసిన్ రాయలసీమ ప్రాంతం వరకు ఉందని రాష్ట్ర విభజన చట్టం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జనాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, జీవ్ ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, జె శరత్ చంద్ర గురువారం కూడా తమ వాదన కొనసాగించారు. బేసిన్ అవతల ప్రాంతం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని వారు తేల్చి చెప్పారు. పరివాహక ప్రాంతం ఆవల ప్రవహించే జలాలను సమానంగా పంచుకోవాలని తెలంగాణ వాదన అర్ధరహితం అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే గోదావరి, కావేరి, కృష్ణా, పెన్నా నదీ జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. వాటిని అనుసరించే నీటి కేటాయింపులు జరిగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్న నీటికి చట్టబద్ధమైన కేటాయింపులు ఉన్నాయి. ఈ దిశగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.